మెగా చీఫ్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి. ఈ టాస్క్ లో గెలవడానికి జకాస్ పోలీస్ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటోలోంచి దిగకుండా ఉండడం. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. తోయకుండా మీకు సపోర్ట్ చేసా. యష్మి డోంట్ బి ఎమోషనల్, ఇట్స్ గేమ్. యు టోల్డ్ మీ గ్రాటిట్యూడ్. నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. హెల్ప్ చేస్తానన్నా. అవును. మరి ఆ మాట ఎందుకన్నావు? ఆడండి గేమ్. నన్ను ఎలా పుష్ చేసావు? అనువాడి నానాని పిల్ల నేను మన ప్రేమించానే. పుష్ చేసి పాయింట్స్ తీసుకోను. మొత్తం చూడాలి మీ ఇద్దరు. పోతారు, మొత్తం పోతారు. రోహిణి ఇందాక నుంచి మాట్లాడు. నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారు కదా. ఏం చేశాను? ఏం చేశాను? ఈ క్యారెక్టర్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తెలుస్తుంది. ఇలా మాటలు మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడు చెప్తున్నా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వే చెప్పావు. చెప్పావు. ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేసి అవ్వలేదు. అలా కాదు తప్పించాడా? తర్వాత పృథ్వీ ట్రై చేశాను. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చెప్పింది గుర్తు తెచ్చుకో. నామినేషన్స్ లో లేవు, నువ్వేం లేవు, నువ్వు దేని వల్ల ఉన్నావు నీకు ఇక్కడ నీకు తెలుసు. నామినేషన్స్ లేవు. మజక్కలి ఒక మసక్కలి అన్నా నామినేషన్స్ లో లేవని. ధమాక్ లేదా రాధికా నీకు? సారీ టిల్లు. చదువుకోలే నువ్వు? స్కూల్ కి పోలేదా? నేను నీకు ఫస్ట్ క్యారెక్టర్ తగ్గ నన్ను నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? చేశాను. క్యారెక్టర్ తెలుస్తుంది ఇక్కడ అన్నావు. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకొని. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. మాట్లాడు. నేను ఏది క్రియేట్ చేయలేదు. నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడాను. నువ్వు నోరు జారుతున్నావు.